దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుకుందామండి. చదువుతుండగా శ్రద్ధగా దేవుడి మాటలు విందాం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేనతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. అలాగే మొదటి సమూయేలు 18, 6, 7 వచనాలు చదవండి. దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం చూస్తే మొట్టమొదటిగా సమూయేలు 18, 6, 7 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో ఉన్న స్త్రీలంట తంబుర్లతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చారు. హల్లెలూయా. ఏ ఇళ్లలో నుంచి స్త్రీలు వచ్చారంటే గాన ప్రతిగానాలు చేసి రాజుని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీల ఊళ్ళల్లో ఉన్న స్త్రీలందరూ వచ్చారంట. హల్లెలూయా. వచ్చి సౌలు ఎవరు? రాజు. అప్పటికి దావీదు ఇంకా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. ఆయన రాజు, దేవుడు అభిషేకించాడు సమూయేలు ద్వారా, కానీ ఇంకా ఆయన రాజ్యాధికారిని సంపూర్తిగా తీసుకోలేదు. అయితే గొలియాతుని జయించిన తర్వాత అంట స్త్రీలు ఇశ్రాయేలీయుల ఇళ్లలో నుంచి ఏమేమి తీసుకొని వచ్చారంట? వాయిద్యాలు, తంబురులు అన్నీ చేత పట్టుకొని వచ్చి రాజుని ఎదుర్కొంటూ గాన ప్రతిగానాలు చేశారంట. గాన ప్రతిగానాలు అంటే పాటలు పాడుకుంటూ రాజుని ఎదుర్కోవడానికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుంచి ఆ స్త్రీలు అంత సంతోషంగా వాయిద్యాలు తీసుకొని రావాల్సిన అవసరం అక్కడ వచ్చింది అని మనం కొద్దిగా కనుక వాక్యాన్ని లోతుగా చూసుకుంటే, గొలియాతు అనే వ్యక్తి ఫిలిస్తీన్ల పక్షాన ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చి 40 రాత్రింపగళ్ళు అంటే ఉదయకాలం సాయంత్రకాలం ఇశ్రాయేలీలందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట అంటే ఆయన యొక్క బలాన్ని, ఆయన కలిగి ఉన్న ఎత్తును, ఆయన ధరించుకున్న యుద్ధోపకరణాలన్నీ చూపించి ఇశ్రాయేలీలందరినీ చాలా భయపెట్టేశాడు. ఎన్ని రోజులు? 40 రోజులు భయపెట్టాడు. భయపెట్టేసిన తర్వాత ఏమైందంటే, మీలో నుంచి ఎవరైనా ఒకరు నాతో యుద్ధం చేస్తే మేము మీకు, ఒకవేళ యుద్ధంలో మీరు గెలిస్తే మేము మీకు దాసులమవుతాము, లేదా మేము యుద్ధంలో గెలిస్తే గనక మీరు మాకు దాసులు అవుతారు. వాస్తవానికి యుద్ధము అంటే అందరూ కలిసి చేస్తారు కదండి. యుద్ధం చేయగలిగిన వారందరూ అది రాజుతో కలిసి యుద్ధం చేస్తేనే అది యుద్ధం అనిపించుకుంటుంది. కానీ ఇక్కడ గొలియాతు ఏం సవాలు విసురుతున్నాడంటే, తన బలాన్ని తన పరాక్రమాన్ని చూసుకొని మీలో ఒకరు రండి, ఒక్కరిని నేను ఓడించగలుగుతా అంటే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నా ఒక్కరు కూడా ముందుకొచ్చే ధైర్యం చెయ్యట్లేదు. ఎందుకంటే వారందరూ ఎవరిని చూస్తున్నారు? ఆ గొలియాతు యొక్క రూపాన్ని చూసి వారు భయపడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయానికి లోబడంట సౌలు రాజుతో సహా, ఆ వచనాలని మనం చదవట్లేదు కానీ సౌలు రాజుతో సహా ఇశ్రాయేలీలందరంట బహుభీతులయ్యారంట. ఏమయ్యారండి? బహుభీతులయ్యారంటే చాలా భయం వచ్చేసింది వాళ్ళ లోపల. అంటే ఈ గొలియాతుకి గనక మనం ఎదురెళ్ళి నిలబడ్డాము అంటే గనక మనం ఈ యుద్ధంలో ఖచ్చితంగా గెలవము అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంత రూఢిగా నమ్ముతున్నారు ఈ గొలియాతుని మనము జయించలేమని. హల్లెలూయా. ఆ భయానకమైన పరిస్థితులకి వారు అక్కడ లోనైపోయినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఫిలిస్తీయుడైన గొలియాతు విసిరిన సవాల్ ఏంటంటే, ఒక్కడు నా మీదకి రావాలి, ఒకవేళ ఆ ఒక్క వ్యక్తి గెలిస్తే మేము మీకు దాసులం అవుతాం, లేదంటే మేము గెలిస్తే మీరు మాకు దాసులు అవ్వాలి. ఈ దాస్యము అనే మాట వినగానే ఇశ్రాయేలీలకి చాలా భయం వేసింది. ఎందుకంటే 430 సంవత్సరాల ఐగుప్తులో వాళ్ళు ఎలా ఉన్నారు?
దాస్యపు కాడి కింద ఉన్నారు. భయంకరమైన వెట్టి చాకిరి ఫరో రాజు వారితో చేయించుకున్నాడు. తల్లి ఎక్కడుందో పిల్లకి తెలియదు, పిల్ల ఎక్కడుందో తల్లికి తెలియదు, భార్య ఎక్కడున్నాడో భర్తకి తెలియదు, భర్త ఎక్కడున్నాడో భార్యకి తెలియని ఆ భయానకమైన పరిస్థితుల మధ్యలో వెట్టి చాకిరి చేసినప్పుడు మోషే అనే నాయకుడిని దేవుడు పంపించి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి ప్రజల్ని దేవుడు బయటికి విడిపించి తీసుకొని వచ్చాడు. వీళ్ళకి దాసులు అనగానే వీరందరికీ అది జ్ఞాపకాల్లోకి వచ్చి ఉండొచ్చు. కొద్దో గొప్ప జనాంగం ఈ దావీదు రాజు కాలం నాటికి మిగిలే ఉంటారు కదా. మిగలకపోయినా వాళ్ళు చెప్పిన కార్యాలు వీళ్ళ చెవులలో మెదులుతానే ఉంటాయి కదా. తాతలు చెప్పుకోరా అండి, మీ తాత ఇలా బ్రతికేడ్రా, మీ నాన్న ఇలా బ్రతికేడ్రా, ఇప్పుడు మేము ఇలాగా మీరు ఇలా బ్రతుకుతున్నారా అని కనీసం 3 తరాల వాళ్ళైనా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. వెనక తరాలు వాళ్ళు చెప్పుకోమైనా తరం నుంచి తరానికి ఏమొస్తాయి? ఆస్తి వస్తాయి. వారు అనుభవించిన పరిస్థితులు కూడా అనుభవపూర్వకంగా మరొక తరం వారికి చెప్తూ ఉంటారు. అలాగే చెప్పిన పరిస్థితులు, సందర్భాలు ఉండొచ్చు. లేదా అందులో కొంతమంది ఇప్పుడు కూడా మిగిలే ఉండొచ్చు ఈ సందర్భం జరిగేసప్పటికి. హల్లెలూయా. ఆ భయానకమైన పరిస్థితుల్లో రాజే భయపడుతున్నప్పుడు వెనకున్న యుద్ధం చేయగలిగిన నైపుణ్యత కలిగిన వారు, యుద్ధశూరులు, వీరులు భయపడరా? అందరూ భయపడతారు కదా. హల్లెలూయా. అందుకే వారికి ఎలాంటి భయం వచ్చిందంట అంటే బహుభీతులయ్యారు. చాలా భయంకరమైన భయముకే భయంకరం. హల్లెలూయా. చాలా భయంకరంగా దెబ్బలు తగిలినాయండి, చాలా భయంకరమైన కరువు వచ్చిందండి, చాలా భయంకరమైన కష్టాలు వచ్చినాయండి అంటారు. కానీ భయానికి కూడా వీళ్ళకి ఏం యాడ్ చేయాలంటే భయంకరమైన భయం వచ్చింది వీళ్ళకి. హల్లెలూయా. అంటే ఇంకా ఈ గొలియాతు మీద మనం విజయం పొందము. ఈ సౌలు రాజు ఏమో వెళ్ళి యుద్ధం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇక మళ్ళీ మనం వీరికి ఫిలిస్తీన్లకు దాసులం అయిపోతామేమో. అప్పుడేమో ఫరోకు దాసులమయ్యాం, ఇప్పుడేమో ఫిలిస్తీన్లకి దాసులం అయిపోతానేమో అనుకుంటున్నప్పుడు అంట దావీదు వచ్చి గొలియాతుతో యుద్ధం చేసిన సందర్భం మనందరికీ తెలిసినదే. హల్లెలూయా. అప్పుడు దావీదు కూడా సౌలు రాజుతో సహా వస్తున్నాడని తెలిసి ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలోంచి స్త్రీలు ఏం చేసుకొచ్చారంట? తంబురులు తీసుకొచ్చారంట, వాయిద్యాలన్నీ తీసుకొని వచ్చారంట. హల్లెలూయా. ఆ వాయిద్యాలన్నీ తీసుకొని పాటలు పాడుతూ ప్రభుని స్తుతించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాట కూడా ఎలా పాడారంట అంటే సౌలుకి 1000 కొలది, దావీదికి 10,000 కొలది స్తుతులు అని పాడగా ఆ మాట దావీదు ఎలా విని సంతోషించాడు ఇక్కడ రాయబడలేదు, కానీ సౌలుకైతే చాలా ఈర్ష్య కలిగిందంట. హల్లెలూయా. ఏమని పాట పాడారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు ఇంత పాట పాడడానికి గల కారణం ఏంటి? అసలు ఈరోజు దేవుడి పిల్లలమైన మనం ఎప్పుడు పాటలు పాడతాం? సంతోషం ఉన్నప్పుడే మనం పాటలు పాడతాం కదండి. కష్టం వచ్చినప్పుడు పాట కాదు, అసలు ప్రార్థన కూడా నోటికి రాదు, స్తుతి అసలే రాదు. హల్లెలూయా. వీరు భయానకమైన పరిస్థితుల నుంచి విడిపించబడి వీరు గాన ప్రతిగానాలు చేసుకుంటూ దావీదుని ఎదుర్కొన్నారు. ఎందుకు దావీదుకి 10,000 స్తుతులు అని పాడవలసిన ఆవశ్యకత అక్కడ కనపరచబడింది అంటే భయంకరమైన ఆ ఫిలిస్తీయుడైన గొలియాతు చేతుల్లోంచి దావీదు విడిపించాడు. హల్లెలూయా. ఒక్కడే అన్నట్టుగా ఒక్కడే వెళ్ళాడు, ఆ గొలియాతుతో యుద్ధం చేశాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఇశ్రాయేలీయుల గుంపులో ఉన్న వ్యక్తి కాదు, యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడేమీ కాదు. కానీ ఒకటే రోషంతో వెళ్ళాడు. దావీదుకున్న అతి ఏమంటారంటే బహువాడుకలో ఉన్న అలవాటు ఏంటంటే నిత్యము ప్రభుని స్తుతించడం. ఏ పని తను చేస్తూ ఉన్నా తన నోట మటుకు ఎప్పుడు ఏముండేది? స్తుతి ఉండేది. తన చేతిలో ఎప్పుడు వాయిద్యం ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలీయుల ఇళ్లలో నుంచి, వారి ఊళ్ళల్లో నుంచి కూడా ఆ స్త్రీల చేతుల్లో ఏమున్నాయంట? వాయిద్యాలు ఉన్నాయంట. దేవుని పిల్లలంగా మన చేతుల్లో ఏముండాలంటే ప్రభుని ఘనపరిచేటట్టుగా మన చేతులు ఉండాలి. మన ఇళ్లల్లో కూడా దైవ సంబంధమైన వాయిద్యాలు ఉండాలి. పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని చూసి ఎన్నో వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం, కానీ దైవ సంబంధమైనవి ఒక మంచి బ్లూటూత్ ఉన్నది స్పీకర్ కొనుక్కోండి, చక్కగా దేవుడి పాటలు పెట్టుకోండి, ఇంట్లో వినండి అంటే వింటారా? అదే టీవీకి కనెక్ట్ చేసే సౌండ్ సిస్టమ్ కొనమంటే ఇన్స్టాల్మెంట్లో అయినా కొని దానికి కనెక్ట్ చేసి ఆ పాటలు ఇంట్లో మోగుతూ ఉంటే ఊరందరికి వినపడతా ఉంటే మళ్ళీ ఇలా ఆదివారం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి ఇశ్రాయేలీయుల ఊళ్ళల్లో ఉన్న స్త్రీల చేతుల్లో ఏమున్నాయంట? వాయిద్యాలు ఉన్నాయి. తాత్కాలికంగా వాళ్ళు విడిపించబడలేదండి. దావీదుకి 10,000 స్తుతులు. ఒక మనిషి కదా, ఒక రాజు కదా, ఒక రాజుకే వాళ్ళు 10,000 స్తుతులు పాడారంటే వారు ఎంత భయానకమైన పరిస్థితుల నుంచి విడిపించబడ్డారో ఆ వచనం ద్వారా మనకు అక్కడ అర్థమవుతోంది. ఈరోజు భయంకరమైన ఐగుప్తు నుంచి దేవుడు నిన్ను విడిపించాడు.
నాశనకరమైన తెగులు నీ ఇంటికి రాకుండా ఆ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆ విమోచన రక్తాన్ని నీ నా పాపదోషాల అతిక్రమాల కొరకు సిలువు మీద చిందించాడంట. పరిశుద్ధ రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని. ఆయన పాపుల్లో చేరలేదంట, ప్రత్యేకంగా ఉన్నాడంట. ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడంట. ఆ ఉన్నతంగా ఎందుకు నీ కొరకు ఆయన బ్రతికాడు భూమి మీద అంటే, ఒక మనుష్య కుమారుడుగా వచ్చి రిక్తునిగా బ్రతికాడు అంటే, ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటే, వదకు తేబడిన గొర్రెపిల్లగా ఎందుకు ఆ సిలువలో మౌనం అయిపోయాడంటే, నువ్వు ఐగుప్తు బానిసత్వం కింద ఉండకూడదని. హల్లెలూయా. ఆ బానిసత్వపు బ్రతుకులో నీ ఉండడం నీ దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ పరిస్థితి నుంచి దేవుడు అంతవేళ చెల్లించి నీ రక్షించుకుంటే, ఇప్పుడు నీ చేతిలో ఏముండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దావీదు చెప్పలేదు, అమ్మ నేను వస్తున్నాను, నన్ను ఎదుర్కొని రండి, గాన ప్రతిగానాల చేత నన్ను గణపరచనని దావీదు ఎక్కడ చాటింపు వేయించుకోలేదు. కానీ ఆ స్త్రీలు ఉప్పొంగిపోయారంట. పురుషులు ఎట్టిపోయారో తెలియదు, పిల్లలు ఎట్టిపోయారో తెలియదు. స్త్రీలకు ఇంటి నిండా ఎన్నో పనులు ఉంటాయండి. అయినా కూడా ఆ భయానకమైన పరిస్థితులు వారు ఎక్కువగా అనుభవించారు కాబట్టి వారు ఏం చేశారంట, వాయిద్యాలు పట్టుకొని ఇక రాజుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారంట. దావీదు జీవితంలో ఆ పాట ఎంతో ఫేమస్ అయిపోయింది. ప్రతి శత్రు రాజుకి ఆ పాట అంటే భయం అనిపించేది. అమ్మో ఈయనకి 10,000 స్తుతులని పాట పాడారే, ఈయన సామాన్యుడు కాదు. ఆ రాజుకే అంత ఘనత దొరికితే 40 సంవత్సరాలు పరిపాలన చేసిన దావీదు రాజుకే ఆ రోజుల్లో అంత ఘనత దొరికితే, యుగ యుగాలు రేపు నీవు నేను ఆయనతో ఉండబోతున్నాము. ఈరోజు దేవుని పిల్లలమైన స్త్రీలైన మరి ముఖ్యంగా మన నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారు. దేంట్లో చురుకైన వారు? దేవుని స్తుతించడంలో ముందుగా చురుగ్గా ఉండాలి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంట జ్ఞానమునకు మూలం అంట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట? కొనియాడబడుతుంది. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటండి? నిండుగా బట్టలు వేసుకొని చక్కగా సమయానికి మందిరానికి వస్తే భయభక్తులు కలిగి ఉన్నట్ట కాదు. ప్రతిరోజు దానియేలు విషయంలో రాజు ఏమంటాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించెను అంటాడు. హల్లెలూయా. అంటే నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు సన్నతించాలి, ఎప్పుడు కొనియాడాలి? ప్రతిరోజు నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. దేవుని నామం అంటే చూడండి, 133 కీర్తన 3వ వచనంలో, 133 దావీదు కీర్తన 3వ వచనం, 113 కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని నామమునకంట స్తుతి ఎప్పుడు చెల్లించాలి చెప్పండి? కొంతమంది అంటారు, పొద్దున్నే మాకు పని తీరదండి, భర్తని డ్యూటీకి పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తర్వాత పాస్ పని అంతా మేమేం చేయాలి? అది ఊడవ, ఇది ఊడవ, అది గడగ, ఇది గడగ, తోమిందే తోముతారు కొంతమంది, తుడిసిందే తుడుస్తారు కొంతమంది. ఆ కిచెన్లో నుంచి, ఆ ఇంద్రభవనంలో నుంచి బయటికి రారు కొంతమంది స్త్రీలు. అసలు పుట్టిందే ఆ ఇంటికి అంకితం అయిపోవడానికి అన్నట్టుగా అతుక్కుపోయి ఉంటారు. గోడకి బల్లి ఎత్తుకుంటూ చూసారా, ఇక దానికి అదే సర్వస్వం. అది కింద పడితే బతకలేదు బల్లి. కొంతమంది ఇంటి కోసమే పుట్టాము, ఆ గిన్నెలు మెరవడం కోసమే పుట్టాము అన్నట్టుగా ఉంటారు. హల్లెలూయా. దేవుని నామము ఎప్పుడు స్తుతి నొందదగిందంట? సూర్యోదయం మొదలుకొని. అంటే ఒక టైం ఉందా ప్రభువుని స్తుతించాలి? కొంతమంది అంటారు, పగలంతా పని కదండి, కుదరదండి, సాయంత్రం కొద్దిగా ఓపుకుంటే అంటాడు. ఈలోపు సైతాన్ని ఎవరినో ఒకరు పంపిస్తాడు. ఆ టైం కూడా వాడు ఖాళీ. ఇక అనుకున్నానండి, నిన్న ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదు. హల్లెలూయా. ఉంటుందా అండి? ఈ నామము స్తుతి నొందదగిందే. అందుకనే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు యూదులైన చెరగా తీసుకొని వెళ్ళబడిన మరణ శాసనమే అక్కడ రూల్ చేయబడిన, అంటే జారీ చేయబడినా కూడా ఆ నామము స్తుతి నొందదగిన నామము కాబట్టి, ఆ నామముకు తగ్గట్టే వీరు కూడా స్తుతించేవారు కాబట్టే ఏమైంది? ఆ మరణ శాసనం కూడా వారి ముందు కొట్టివేయబడింది. హల్లెలూయా. నీ అనుకూలతలు చూసుకోనో, నీ సమయాన్ని చూసుకోనో ఈరోజు ఎవరు రారు. ఇంక ఈరోజంతా నేను దేవుడితో గడుపుతా అంటే ఎవరు రాకపోతే, ఏ పని లేకపోతే మందిరానికి వస్తారు. కొంతమంది సహవాసంతో కలుస్తారు, కొంతమంది వాళ్ళకి ఏదైనా బిజీ షెడ్యూల్స్ ఉంటే మందిరానికి రారు, ప్రభువుని స్తుతించరు. అసలు వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాసాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉండనే
ఉండవు. కానీ నువ్వు ఆరాధిస్తున్న నామం ఎలాంటిదో తెలుసా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగినదంట. మన నోరంట స్తుతిస్తూ ఉన్నప్పుడంట సాతాను దుర్గాలు అట్లా కూలిపోతాయి అంటండి. హల్లెలూయా. యెరికో కోట గోడల్ని ఇశ్రాయేలీయులు దేవుడు ఏమంటాడు, చదివే టైం లేదు కానీ వాళ్ళు 7 సార్లు దేవుడు ఏమంటాడు, 6 రోజులు యెరికో కోట గోడల చుట్టూ తిరగండి అంటాడు. 7వ రోజు 7 సార్లు తిరగమంటాడు. అవంట 2 రథాలు, ఇప్పుడు మనకు 4 వే ఉంది కదా, అంత కంపౌండ్ వాళ్ళంట. ఇటు 2 ఇటు 2 అంటే 4 రథాలు ఎట్ ఏ టైం వెళ్ళగలిగినంత వెడల్పు కలిగిన ప్రాకారాలంట. అదేంటి కంపౌండ్ వాళ్ళు, మనలాగా ఒక 6 ఇంచులు 9 ఇంచులు ఇటుక పెట్టి కట్టిన కంపౌండ్ వాళ్ళు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద ప్రాకారం దేంతో కూలిపోయింది? యెహోషువ అంటాడు, అయ్యా ఈ యెరికో పట్టణాన్ని మేము ఎలాగా పట్టుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు అప్పుడు? యుద్ధ సన్నద్ధులను తయారు చేయి, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారిని ముందు నిలబెట్టు. దేవుడు ఏ యుద్ధాలు మనం చూసినా ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని యుద్ధాలు మన పితరుల కాలంలో కొన్ని జరిగినా అవన్నీ మరలా మనం రిపీట్ చేసుకున్నా అన్ని యుద్ధాలు దేవుడు ఒకలాగా చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఒకటే పరిష్కారం లాగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిటికి స్తుతించాలి, కొన్నిటికి కన్నీరు కార్చాలి, కొన్నిటికి మొరపెట్టాలి, కొన్నిటికి ప్రార్థన చేయాలి, కొన్నిటికి ఉపవాసం అవసరం. హల్లెలూయా. కొన్నిటికి అన్ని సమర్పించుకొని ఉపేక్షించి నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రతి సమస్యకి ఒకటే రకమైన పరిష్కారం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసి యెరికో విషయంలో దేవుడు అన్నాడంట, 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగి రండి, 7వ రోజున 7 సార్లు ఆ యెరికో పట్టణ ప్రాకారం చుట్టూ తిరిగి రండి. హల్లెలూయా. ఆ పట్టణ ప్రాకారం 7వ రోజు అంట ఆ యాజకులు ముందు వెళ్తూ ఉన్నారంట, బోరో ఊదే వాళ్ళు వెళ్తూ ఉన్నారంట, వెనకాల ఇశ్రాయేలీలు అందరూ ఏమనుకుంటున్నారంట, స్తుతించుకుంటూ వెళ్తున్నారంట. మనకు డౌట్ రావాలి కదా, ఒక గుణపం లేదు, గడ్డపార లేదు కదండి, ఒక పార లేదు. హల్లెలూయా. ఎట్లా కూలిపోతుంది? అందులో చాలామంది అసలు ఆ కార్యాలను ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఒట్టిగా ఇట్లా తిరిగితే కొంతమంది అనుకొని ఉండొచ్చు, అసలు యెహోషువకి ఈ పాస్టర్ గారికి ఏంటో సరిగా మైండ్ పనిచేయట్లేనట్టుంది, పాటలు పాడితే గోడలు కూలుతాయా? కొంతమంది అంటారండి, ప్రార్థన చేస్తే మీ సమస్య తీరుతుందంటే వాళ్ళకి లోపల నమ్మకం ఉండదు. ఇది అప్పుడప్పుడు వచ్చిపోయే బ్యాచ్ అన్నమాట. ప్రభుతో ఒక సన్నిహిత సంబంధం రోజు వారికి ఉండదు. అందుకే దైవజనులు చెప్తున్న మాటలు వాళ్ళకి ఎట్లుంటాయి అంటే ఎటకారంగా ఉంటాయి. ఇక్కడ సరే ప్రార్థన చేయండి అంటారు, బయటికి వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మళ్ళీ అంటారు కార్యం జరగలేదండి అంట. నువ్వు ఆధారపడితే ఎలా ఆధారపడ? సంపూర్తిగా ప్రభు మీద. అంటే వాళ్ళకి అప్పుడు యుద్ధాలు చేయడం రాక ప్రభు మీద ఆధారపడ్డారా? ప్రతిదీ తెలుసు వారికి, యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు, నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు. దేవుడు కూడా యెహోషువకి ఏమంటాడు, నీ ముందు ఎవరు నిలబడలేరని. గొప్ప గొప్ప వాగ్దానాలు నీ కాదు ఎన్ని ఉన్నా కూడా ప్రభు చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఉన్నా కూడా ప్రతి సమస్యకు నువ్వు ప్రభు దగ్గర కూర్చొని పరిష్కారాన్ని అడగాలి. అలాగే యెహోషువ అడిగితే అన్నాడంట, మీరు స్తుతిస్తా తిరగండి, యెరికో కోటగొడులు కూలిపోతే అంట ఆ ప్రాకారాలు కూలిపోయిన ప్రాకారం ఎక్కి ఆ పట్టణంలోకి వెళ్ళి పట్టణాన్ని నిర్మూలన చేసి అందులో ఉన్న అన్ని ఇశ్రాయేలీయులు దోచుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు స్త్రీలు తంబూర్లు తీసుకొని వాయిద్యాలు తీసుకొని దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఎంత సంతోషంగా వెళ్ళారో అలాగే ఇక్కడ కూడా స్తుతుల ద్వారా ఏం జరిగింది చెప్పండి? యెరికో పట్టణమే యెహోషువ చేతికి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు అనుకుంటాము, ప్రార్థన చేసే వాళ్ళు మరి ముఖ్యంగా ఏమనుకుంటారంటే ఇక దేవుడి సన్నిధికి వెళ్తే అన్నీ అడుక్కోవాలనే అనుకుంటారు కదండి. ఇక దేవుడు ఉన్నదే మనం అడుక్కునేవన్నీ ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటి ముందుకి అడుక్కున్న వాళ్ళు 10 మంది ఒకటే రోజు ఎంత చిరాగ్గా ఉంటుంది. 6 నెలలకు ఒకరు వస్తేనే మొఖాలు మాడుస్తారు కొంతమంది, సీజన్ వైజ్గా వస్తే. అవునా కదా? రోజు 10 మంది వచ్చారనుకో ఎట్టుంటుంది? అటువే అవసరమైతే ఒక గుమ్మానికి తాళం వేస్తారు కూడా, వాళ్ళు చూసుకొని పోతారులే అని. మరి పొలోమని రోజు క్రైస్తవులందరూ అడుక్కుంటుంటే దేవుడికి ఎంత చిరాకు రావాలి? దేవుడు అంట 1 కొరింథీ 1:9 అంటది, ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడట.
సహవాసం చేయడం అంటే ఏంటి చెప్పండి? సహవాసం చేయడంలో మనం దిట్ట భూమి మీద, పనికి మాలినోళ్ళతోటి కదండి. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్, కొంతమందికి బంధువులే ఫ్రెండ్స్, కొంతమందికి ఫ్రెండ్సే ఫ్రెండ్స్. సహవాసం చేయడంలో అందరితో సహవాసం చేయడం తెలుస్తుంది కొంతమందికి, కానీ ప్రభుతో సహవాసం చేయడం. దేవుడు అసలు ఒక మనిషిని ఎందుకు తయారు చేసుకున్నాడు? ఆయనతో సహవాసం చేయడానికని. సహవాసం చేయడం అంటే ఏంటి చెప్పు? ప్రభుతో కూర్చొని నువ్వు ముచ్చటించాలి. ప్రభు ఇన్ని కార్యాలు నా బ్రతుకులో చేశావు. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లడానికి ఒక్కటే ఒక కారణం ఏంటంటే, దావీదు నోట స్తుతి తగ్గలేదండి. నీ నోట ఎప్పుడు అడుక్కునే ప్రార్థనలు రాకూడదు. ఎక్కువ నువ్వు నోరారా ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పనిలో నువ్వు ఉన్నా నీ నోట ఏముండాలి? స్తుతే ఉండాలి. అంటే నీ మూడును బట్టి నువ్వు స్తుతించడం కాదు. నీకు ఆ రోజు మనసు బాగలేకపోయినా, ఆ రోజు నీకు 1,00,000 రూపాయలు కలిసి వచ్చినా, లేకపోతే ఉన్నదంతా యోబులాగా పోయినా, నీ నోటను చచ్చే వరకు ఏం తగ్గకూడదు? స్తుతి తగ్గకూడదు. హల్లెలూయా. ఆ నామం ఎలాంటి నామం అంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం. 150 కీర్తనలు, అనేక కీర్తనలు దావీదు రాశాడు. ఎక్కువగా స్తుతి, స్తోత్రము, కృతజ్ఞత అన్న పదం ఎవరి నోట ఎక్కువ వినపడుతుంది అంటే దావీదు నోట వినపడుతుంది. తన రాజ్యంలో కూడా కొంతమంది బ్యాచెస్గా డివైడ్ చేసి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకరు, సాయంత్రం నుంచి పొద్దున్న దాకా ఒకరు అని కొన్ని వందల మందిని నిర్ణయించంట. వారి పని ఏంటో తెలుసా? పాటలు పాడి ప్రభుని స్తుతించడమే. అందుకే 40 సంవత్సరాలు నెమ్మదితో కూడిన పరిపాలన చేశాడు. నీ ఇంట్లోనికి దేవుడు చూసి, నీతిమంతుల గుడారాల్లో ఏముంటుందంట? రక్షణను గురించిన సునాదం, సువాసన వినపడాలి. హల్లెలూయా. అమ్మో, దేవుడు అనుకుంటాడు, ఈ ఇంటికి పోతే ఎప్పుడు అప్పుల గురించే ప్రార్థన చేస్తారు, ఈ ఇంటికి పోతే ఎప్పుడు రోగాల గురించే నాయనో, ఈ రెండిళ్ళకి పోకూడదు. ఎప్పుడన్నా నోరు తెరిచి ప్రభువా ఇన్ని కార్యాలు చేసావయ్యా, నీకు మహిమ అంటారేమో, కనీసం వెళ్ళి చూద్దామన్నా కూడా వీళ్ళ అవకాశమే ఇయ్యట్లేదు అన్నట్టుగా మన ప్రభువుని చేసేసామనుకోండి, ఇక మన జీవితాల్లో సున్నానే, ఒకట్లు ఉండవు, సంఖ్యలు ఉండవు. హల్లెలూయా. మనము ఆయనతో సహవాసం చేయడానికి, అందుకే దావీదుకు దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే, దావీదు నా హృదయానుసారి. అంటే దావీదు హృదయం, దేవుడు హృదయంలో ఏముందో దావీదికి, మనకు ఊరందరి హృదయాలు తెలిసిపోతాయి. పక్కింటి వాళ్ళది, ఎదిరింటి వాళ్ళది, వెనకాల వాళ్ళది, బంధువులది, అక్కది, తొక్కది, చెల్లిది, అందరిది తెలిసిపోతుంది. పుట్టినోడు, నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళది తెలిసిపోతుంది కదండి. 10 సంవత్సరాల నుంచి బంధుత్వంలో ఉన్న వాళ్ళది. మరి దేవుడు హృదయంలో ఎంతకాలం అయింది రక్షించబడి? ఈ దేవుడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా. తాత్కాలికంగా చిన్న యుద్ధం, అంటే వాస్తవానికి చెప్పాలంటే ఇశ్రాయేలుకి అది చాలా పెద్ద యుద్ధం. ఆ రోజున దావీదు కనుక నిలబడి యుద్ధం చేయకుండా ఉండుంటే ఫిలిస్తీన్లకు మళ్ళీ వీళ్ళు దాసులు అయిపోయారు. అందుకనే ముందుగానే దేవుడు దావీదుని అభిషేకించుకొని వారు ముందుకి తీసుకొచ్చారు. ఆ చిన్నపాటి, ఆ కొద్ది సంవత్సరాలే రాజరికం చేయనున్న ఆ దావీదుకే అన్ని వేల స్తుతులు వారు అర్పించినప్పుడు, ఈరోజు నువ్వు శాశ్వత కాలం ఉపశమనం పొందుకున్నావు. ఎక్కడి నుంచి అండి? నరకము నుంచి నువ్వు శాశ్వత కాల ఉపశమనం పొందుకున్నావు. అందుకే నీ నోరు ఏం చేస్తూ ఉండాలంటే, ఆ ఉపశమనం నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆ పెట్టెలో పెట్టే వరకు నీ నోట స్తుతి ఆగకూడదు. అది ఏదో జరిగితే స్తుతించడమో, జరగకపోతే స్తుతించడమో కాదు. నువ్వెప్పుడు ఏ వాయిద్యాలు నీకు వాయించడం రాకపోయినా, పెద్ద పెద్ద చదువులు నువ్వు చదువుకోపోయినా, ఈవెన్ వాక్యం చదివేటువంటి చదువు కూడా నీకు లేకపోయినా, నువ్వేం చేయగలగలో తెలుసా? స్తుతి, స్తోత్రం అంటాం రాదా? ఎవరికైనా వస్తుంది. దానికి చదువుతోటి పనేమీ లేదు, పలక బలపంతో పనేమీ లేదు. ఏ వెలుగుబడిలోనూ కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. నీకు వాయిద్యాలు అవసరం, నీ చేతిలో 2 వాయిద్యాలు, చప్పట్లు కొడుతూ చక్కగా ప్రభువులో నువ్వు లీనమైపోయి ఆయన ఆరాధన చేయొచ్చు. ఈరోజు ప్రభు దగ్గర నుంచి పొందుకోవడం తెలియట్లే మనల్ని. ఆయనకి విరక్తి తీసుకొచ్చే ప్రార్థనలు చేస్తున్నాం మన మీద ఆయనకి అసహ్యం తెచ్చే ప్రార్థనలు చేస్తున్నాం. ఊరికి కూర్చోగానే కొంతమంది ఇక అడుగుతూనే ఉంటారు. కనీసం ఒక 5 నిమిషాలన్నా స్తుతి ఉండదు వారి నోట్ల. ఇక కూర్చున్నారంటే పొద్దున అదే ప్రార్థన, మధ్యాహ్నం అదే ప్రార్థన, సాయంత్రం అదే ప్రార్థన.
మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాం తెలుసా అండి? ఎన్ని ప్రార్థనలు చేస్తాం తెలుసా? గంట నుండా 2 గంటలు నేను కూర్చున్నానంటే ఆ ప్రార్థనలోంచి కదలండి. ఏం చేసామంటే ఇక చుట్టి ఆ నలుగురే, ఆ ఇంట్లో ఉన్న నలుగురే. వాళ్ళు కూర్చున్నా కాపాడు, నిలబడ్డా కాపాడు, బయటికి వెళ్ళినా కాపాడు, ఉద్యోగంలో కాపాడు, పిల్లల్ని కాపాడు, వాళ్ళ పిల్లల్ని కాపాడు, వాళ్ళ ఉద్యోగాలు దీవించి, వాళ్ళు బండి కొనుక్కోవాలి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళు ఆస్తి సంపాదించుకోవాలి. ఏం చేస్తారు ఇవన్నీ? నువ్వు అన్ని పేరు మీద కులు స్టాప్ పెట్టరు ఇంకా ప్రార్థనకి. కామాలే కామాలు, కామాలు వెనకాల కామాలే. కానీ ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు మహిమ కలగాలి, నీకు ఘనత కలగాలి, మహాప్రభావము కలిగిన దేవుడు అయ్యా, ఈరోజు నీ నామాన్ని స్తుతించడానికి మాకు ధన్యత ఇచ్చావు ప్రభా అన్న ఒక్క స్తుతి కూడా ఆ నోట్లో నుంచి రాదు. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన కూడా ఎలా చేస్తారంటే బట్టి ప్రార్థనలు ఉంటాయి. ఇక కంటిన్యూ అదే బట్టి, 10 మందిలో ఉన్న అదే బట్టి, ఒంటరిగా ఉన్న అదే బట్టి ప్రార్థన. అంటే ఇక వాళ్ళకి అది వాడుక, అదే ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీల స్త్రీలు వాళ్ళ సంతోషాన్ని ఎట్లా వ్యక్తపరిచారు? గాన ప్రతిగానాలతో వ్యక్తపరిచారు. ఈ రోజుల్లో ఏదో జరగలేదు, జరిగితే నేను స్తుతిద్దాం అనుకున్నా, జరిగితే నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం అది చాలా రాంగ్ డైరెక్షన్. అది మనం ఏర్పాటు చేసుకున్న విధానం. అది మరణ శాసనం వచ్చినా కూడా స్తుతి ఆగలేదు నోట్లో. హల్లెలూయా. దావీదంట రోజుకి 7 సార్లు ప్రభుని స్తుతించేవాడంట. దానియేలు 3 సార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకి అక్కరగా ఉన్నవేవో ప్రభుకి తెలుసు కదా. ఇక మళ్ళీ మనం లిస్టు ప్రభు దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. పాపాత్మురాలైన స్త్రీ అంట వచ్చి యేసే పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందంట. నేను పాపినని చెప్పిందా? ఎలా తెలిసింది ఆయనకి? చూసిన వారందరికీ తెలిసిపోయింది ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఈమె ఈ బోధకుడు కాళ్ళు పట్టుకుంటుందేంటి, ఈయన కూడా అట్లా రానిచ్చాడు అని వీళ్ళందరూ ఆమె క్యారెక్టర్ వైపు, ఆమె వైపు చూస్తున్నారంట హీనంగా. ఆమె ఒకటే కన్నీటితోటి ప్రభు పాదాలు కడుగుతూ ఉందంట. ఏమన్నాడంట? అమ్మా నీ విస్తారమైన పాపాలు చెప్పిందా? మరెందుకు చెప్తున్నాం ఈరోజు మనం? ఎక్కడ నేర్చుకున్నాం ఈ ప్రార్థనలు? చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఒక విషయమే బాధ కలిగిందా? ప్రొఫెషన్లో కూర్చొని ఏడవాలనిపిస్తే ఏడవాలి. నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తా, అయ్యా నువ్వు తప్ప ఎవరు లేరు, నా పక్షాన్ని నువ్వు నిలబడాలి. నీ హృదయం తెలుసు ఆయనకి, నీ పరిస్థితి తెలుసు. హల్లెలూయా. అయితే నువ్వేం తెలుసుకోవాలంటే నీ నుండి నీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను స్తుతించడానికి దేవుడు తయారు చేసుకున్నాడు. కాబట్టి నీ నోరారా నువ్వేం చేయాలి? చూడండి, నమ్మిన వాడికంట దేవుని మాట శక్తి, నమ్మని వాడికి ఆ మాట నీకు శక్తిగా ఎలా మారుతుంది? నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే వెనకటికి టీవీలకి ఇంటి మీద యాంటీనాలు ఉండే, అదేం చేసేది? సిగ్నల్ని క్యాచ్ చేసేది. అది తిప్పుతూ ఉండేవాళ్ళు పిల్లలు. యాంటీనా ఇటు తిప్పి వస్తుంది అనగానే ఇంకా ఆ సైడు దాన్ని వదిలేసేవాళ్ళు. గుర్తుండే లేదు, మా చిన్నప్పుడు ఉండే తెల్ల యాంటీనాలు ఉండే ఇంటి మీద కదండి. ఆ యాంటీనా ఏం చేసేది? ఇప్పుడు మన భాషలో అర్థం చేసుకోవాలంటే డేటా, మొబైల్ నెట్వర్క్ కదండి. సిగ్నల్, ఎయిర్టెల్, జియో ఎన్నో రకాల సింబల్ వచ్చినాయి. అప్పుడు ఒకటే సిగ్నల్ తెలుసు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు నీ దేవుడికి నీకు అలాగా కనెక్టివిటీ ఉండాలి అంటే ఒకటే ఒక మార్గం. ఆ మాట నీకు శక్తిగా ఎలా మారుతుందంటే నువ్వు స్తుతించినప్పుడే నువ్వు శక్తిమంతురాలుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం చెప్పుకుంటున్న మాట కాదండి. యెహోషువ అని దేవుడు ఏమన్నాడు? యెరికో పట్టణ ప్రాకారం చుట్టూ మీరు స్తుతించండి అన్నాడు. స్తుతించినప్పుడు ఆ పట్టణ ప్రాకారాలంట కూలిపోయి, యుద్ధం చేయలేక స్తుతించమన్నాడా? కాదు. ఆ సమయంలో ఆ బలమైన ప్రాకారం కూలాలంటే ఇక కొంతమంది అడిగి ఏడ్చి గీపెట్టి ఇక దేవుడి దగ్గర కూర్చొని అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. చాలా సులువైన మార్గం ప్రభు మనకిచ్చాడు. నోరు తెరిచి హృదయారా నీ 2 చేతులు ఎత్తి నువ్వు ప్రభుని స్తుతించగలిగితే ఆ స్తుతుల మీద ఆయన ఏమవుతాడంట?
ఆసీనుడవుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ మొర నా సన్నిధికి చేరింది అంటాడు. మీ ప్రార్థన అంటాడా లేదా? మీ మొరకి నేను, మీ మొర నా సన్నిధికి, మీ ప్రార్థన మనవులు నాకు వినపడనే అంటాడు. కానీ దిగి వచ్చేటట్టుగా చేసేది ఏంటంట? స్తుతి. హల్లెలూయా. వినపడింది అంటే అక్కడ కూర్చొని వింటాడు, చేరింది అంటే అక్కడికి, కానీ వచ్చేది స్తుతిస్తేనే దిగి వస్తాడు. హల్లెలూయా. వారు అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు యెహోషువ పక్షాన ఆ నాయకుడు ముందు వెనక వారు నడుస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఇక దేవుడు దిగి వచ్చినాక అక్కడ ఏమవుతుందండి? కోటగొడలు కూలవా? కూలవా? అవి ఎవరికి అడ్డుగా ఉన్నాయి? ఇప్పుడు ఇశ్రాయేలీయులు యెరికోలోకి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి. మన ముందు, ఇప్పుడు వారి ముందు అడ్డుగా ఉన్నట్టే మన ముందు కూడా ఏదో ఒకటి అడ్డుగా ఉంటుందా లేదా? అడ్డుగా ఉన్నదని అతి సులువుగా నువ్వు జయించాలంటే నీ నోట స్తుతి ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఎనీ టైం. ఒక సహోదరి చెప్తుంది, మొన్న ఆమె రక్షణ పొందిన సాక్ష్యం. తనకి రక్షణ ఆనందం అంటే ప్రభు సన్నిధిలో తనకి బాగా నచ్చి తను దేవుని సన్నిధికి ఎలా ఆకర్షితురాలైంది. కొంతమంది సాక్ష్యాలు, మేము కడుపు నొప్పితో వచ్చాం, కాళ్ళ నొప్పితో వచ్చాం, సమస్యలతో వచ్చాం, ఇరుకులతో వచ్చాం, అప్పులతో వచ్చాం కదా అలా చెప్తారు. వచ్చిన తర్వాత వారికి సత్యం సంపూర్తిగా అర్థమయ్యి ఆ రక్షణ ఆనందం కలిగి మందిరంలో అట్లా కొనసాగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక రక్షణ గురించిన సాక్ష్యం అనేది ఉంటుంది. అమ్మ మీరు ప్రభుతోటి ఎలా తిరిగారు, ప్రభు గురించి మీకు ఎవరైనా చెప్పారా, మీ సాక్ష్యం ఏంటి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఖచ్చితంగా రక్షించబడిన వారందరికీ ఉంటుంది. అట్లానే ఆ సహోదరు నాకు చెప్పింది ఏంటంటే ఆయన సర్వాంతర్యామి అన్న మాట ఆమెకి నచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మేము ప్రభువుని కలిగి లేనప్పుడు ఎన్నో పద్ధతులు ఉండేవి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే. కానీ ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఈ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసినా వింటాడు, ఆ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసినా వింటాడు, నడుస్తూ ప్రార్థన చేసినా వింటాడు, చేత కాకుండా బలహీనం అయిపోయి పడుకొని ప్రార్థన చేసినా వింటాడు. ఆయన ఎక్కడ నాకు ఆ మాట చాలా నాకు నచ్చింది. ఆ మాట నచ్చి నేను పరవశించి నా ప్రభువులో నేను ఆనందించడం నేను ప్రారంభించాను అన్నది. హల్లెలూయా. తను ఒక్కతే రహస్యంగా ప్రభువుని నమ్ముకున్న ఆడబడుచులు, బావలు, తోటికోడలు, చాలా పెద్ద కుటుంబం. కొన్ని సంవత్సరాలు తను బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే ఆ సమయంలో ఈ మాట జ్ఞాపకాల్లోకి వచ్చి, అంతే కదా, పెద్ద హడావుడు ఏం చేయక్కర్లేదు. హడావుడు చేస్తేనే 10 మందికి తెలిసేది. సీక్రెట్గా అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకునేదంట. తర్వాత దేవుడు మహాకృప, గొప్ప ధైర్యం దేవుడు ఇచ్చాడు. ఈరోజు చక్కగా 10 సంవత్సరాల నుంచి కుటుంబంతో కలిసి మందిరానికి వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆ రహస్యమందు చేసిన ప్రార్థన రహస్యమందు చూస్తున్న తండ్రి విని ఏం చేశారు? వాడికి ఆ బంధకాలన్నిటి నుంచి విడుదలని ఇచ్చాడు. అంటే ఆ సహోదరికి నచ్చిన విషయం ఏంటి? ఎక్కడ మొరపెట్టినా వింటాడు. పౌలు శీలలు ఎక్కడ మొరపెట్టారు? పాటలు పాడారంట. పాటలు పాడే సందర్భమే కాదు, ప్రభుని స్తుతించే సందర్భమే కాదు, ప్రభుని ఆరాధించే సందర్భమే కాదు. మనం పాటలు పాడాలి, ప్రార్థన చేయాలంటే మందిరానికి వెళ్ళాలి, పాటలు అవ్వాలి, ఆరాధనకు నిలబడాలి, ఆరాధన చేయాలి. మన ఇష్టం, మనకు అలవాటైన విషయం ఇది. కానీ ఆ రోజు మన పితరులు చేసిన పద్ధతి, వారికి ఎప్పుడు పాడాలనిపిస్తే అప్పుడు, ఎక్కడ పాడాలనిపిస్తే అక్కడ. హల్లెలూయా. పౌలు శీలలు ప్రార్థిస్తున్నప్పుడు ఏమైంది? చెరసాల పునాదులు ఎందుకు కదిలినాయి అండి? ఎందుకు కదిలినాయి? ఆయన దిగొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. రారాజు మన ఇంట్లోకి దిగొస్తే జరగంది ఏమైనా ఉంటుందా? నీకు ఆ ట్రిక్ తెలియట్లే. ఎప్పుడు అంతే, ఇవాళ ఒక కార్యమా, వందనాలయ్యా, మళ్ళీ రేపు మళ్ళీ గిన్నె రెడీగా ఉంటుంది అడుక్కోవడానికి, మళ్ళీ అడుక్కోవడం. ఇవాళ ఈ 2 కార్యాలు చేశారు, మీకు నమస్కారం అంటే ఆయన కూడా ఏమనుకుంటాడంటే కార్యాలకి అలవాటు పడిపోయారు, నా నామాన్ని మీ అవసరాలకు వాడుకుంటున్నారు, కానీ అసలు ఎందుకు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను ఆ విషయం మీరు మర్చిపోయారు. దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆ నామానికి ఉన్న శక్తి ఏంటంటే నువ్వు ఏది అడుగు ఇస్తాడు ఆయన, ఇవ్వననడు. హల్లెలూయా. కానీ ఇక్కడ నువ్వు స్తుతించడం అలవాటు చేసుకోపోతే రేపు పరలోకం పోయినాక ఏముందండి? దూతలు ఏమంటున్నాయంట? ప్రభా ఈ రెక్కలకి బలమైన ఆయన, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏ పని చేస్తే ఆ పని భూమి మీదకి వెళ్ళి చేయడానికి రెక్కలకు బలం ఈ ప్రభా, మా అవసరాలు తీర్చేయ్యా అని దూతలు ప్రార్థన చేస్తున్నారా?
ఏమని చేస్తున్నాడు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యం ఇదే. హల్లెలూయా. మన్నోటేమో ఎప్పుడు అప్పులు గోల, బాధలు గోల, చింతలు గోల, రోగాలు గోల, ఆ గోల ఈ గోల ఈ గోల, ఏ గోల తీరినా ఇంకొక గోల రెడీగానే ఉంటుంది. హల్లెలూయా. ఈ గోలతో కూడిన ప్రార్థనలు విడిచిపెట్టి నోరారా హృదయారా, అందుకే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రభుని స్తుతించాలంట. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక, సమరయ స్త్రీ విషయంలో అంటాడు, ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యం. ఇది స్తుతి సేవకులు చెప్తే మన నోట రాదండి. నీ హృదయం ఉప్పొంగి నువ్వు స్తుతించగలగాలి. అంటే నీ హృదయం ఉప్పొంగే అంతగా నువ్వు ప్రభుకి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. ఆ ప్రభు ప్రేమ యొక్క లోతును, ఎత్తుని, వెడల్పుని నువ్వు గమనించి తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధతను నువ్వు గమనించాలి. ఒక సంబంధం లేని నా కొరకు నా యేసయ్య ఎందుకు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది? ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఈ భయంకరమైన లోకంలో ఏమాత్రం అర్హత లేని నన్నే నా యేసయ్య ఎందుకు ఎన్నుకున్నాడు అన్న ఆలోచన నీ మస్తికాల్లోకి వచ్చినప్పుడు, అప్పుడు నీ హృదయంలో వద్దన్నా దావీదంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకు? ఇచ్చిన ఆశీర్వాదాలు అయ్యా. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చావో, ఎంత లెక్క పెట్టినా సంవత్సరం టర్న్ ఓవర్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది. ప్రభా నీకు వందనాలు. అందుకని పొంగుతుందా? అంత అతి అల్పుడిని నేను, పెంట కుప్పల మీద నుంచి నన్ను పైకి లేవనెత్తావు ప్రభా. హల్లెలూయా. మందసాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు దావీదు మైమరిచి నాట్యమాడ అంటే, ఈరోజు దేవుడి సన్నిధి దిగి వచ్చే స్థలంలో మనం నాట్యమాడే అనుభవంలో ఉండాలి. సేవకులు చెప్పకూడదు పదే పదే పాట పాడు, చప్పట్లు కొట్టు, నిలబడు, ఆరాధించు, చేతులెత్తు, వెనకాల ఒకరు చెప్పే విధానంగా ఉండకూడదు. నువ్వు వచ్చావా దేవుళ్ళో లీనమైపోవాలి, ఆరాధన చేయాలి. మా చిన్నతనంలో ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా అనిపించింది. మందిరం విడిచి అసలు ఇంటికి రావాలనిపించేది కూడా కాదు. ఇప్పటికి కూడా ఏ ప్రార్థన కూడికి వెళ్ళినా, ప్రార్థనా స్థలాలు అనబడిన ఏ స్థలంకి వెళ్ళినా తొందరగా ఇంటికి రావాలనిపించింది. ఆ మందిరంలో ఇంకొద్దిసేపు గడిపితే బాగుండు. నువ్వు ఏ ఆనందం, అందుకే దావీదేమంటే రక్షణ ఆనందం నా నుండి. అది అసలు రక్షణ ఆనందం అంటే ఏంటి? నీకు అప్పులు తీరుస్తానని ఆయన హామీ ఇచ్చి నేను రక్షణలోకి నడిపించుకోవాలా, ఇంకోటి చేస్తానని నీకేమి బాండ్ మీద సంతకం పెట్టలేదు. అలా అని చేయడానికి కాదు, ఆయన అన్నీ చేస్తాడు. ఆయన నామం తలుచుకున్న వాళ్ళకి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ముట్టిన వాళ్ళకి స్వస్థత కలిగింది, తాకిన వాళ్ళకి స్వస్థత కలిగింది, కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చుకున్న వాళ్ళకి స్వస్థత కలిగింది, బెతెస్దా కోనేరు దగ్గర కూర్చున్న వాడికి స్వస్థత కలిగింది, ఎరుగున వారందరికీ స్వస్థతలు, అద్భుతాలు జరిగినప్పుడు మందిరం బయట ఒక అనామకుడిగా కూర్చున్న వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. మందిరంలో నువ్వు వచ్చి కూర్చొని ఏడ్చి గీపెట్టి నువ్వు కార్యాలు సాధించుకోవాల్సిన అవసరం ఉందా? నువ్వు నోరారా స్తుతించు. నువ్వు సహవాసం చేయడానికి పిలువబడ్డావు. నువ్వు ప్రభుతో నువ్వు సహవాసం చేయాలి. ఏదైనా తోటలో అవ్వ ఆదం ఎంత చక్కగా మాట్లాడేవారు ప్రభుతోటి. ఆ సహవాసం ఆ రోజు కోల్పోయింది. మరలా తిరిగి నువ్వు రీబిల్డ్ చేసుకోవాలి, దాన్ని బిల్డ్ చేసుకోవాలి, నువ్వు కట్టాలి. నువ్వు ప్రభుకు దూరం అయిపోయిన అటువంటి వారందరిని మరలా నువ్వు ప్రభు చెంతకు చేరే స్తుతి నీ నోట ఉండాలి. 10 సంవత్సరాలైనా కొంతమంది మందిరానికి వస్తారు, ఒక్క పాట రాదు, చిన్న మొక్క ప్రార్థన రాదు. ఎట్లా ప్రభుతో మనం సహవాసం చేస్తాం? ఎట్లా ప్రభుని ఆరాధించగలుగుతాం? దినవృత్తాంతాల్లో కూడా ఉంటే చదవద్దు కానీ యెహోషాపాతు అంటాడు, అయ్యా మిద్యానీయులు మా మీదకి శత్రువులు దండు భయంకరంగా వస్తున్నారు, మాకు యుద్ధం చేయడం నాకు చేత కాదు అంటాడు. ఎంత చక్కటి ప్రార్థన యెహోషాపాతు చేస్తాడంటే, నా వల్ల కాదు. నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు కదా ప్రభా, నువ్వు పరాక్రమం కలిగిన దేవుడు అయ్యా, నువ్వే మా పక్షాన్ని యుద్ధం చేయాలని ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారంటే, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలను, చిన్న చిన్న శిశువులు కూడా తీసుకోనంట వారు మందిరంలోకి వచ్చేసి రాజుతో సహా అందరూ ఉపవాసం ఉండొచ్చి, మాకిక బలము సరిపోదయ్యా, మేము వీరితో యుద్ధం చేయలేమయ్యా, మీరే మా పక్షాన్ని యుద్ధం చెయ్యాలి ప్రభా. మా పితరుల పక్షాన్ని మీరు అలా యుద్ధం చేశారు కదా ప్రభా. ఇదే మందిరంలో నిలబడి కీడు రావద్దు, మేలు జరగాలి, తెగులు రావద్దని ప్రార్థన చేస్తే వారి పక్షాన మీరు ఉన్నారు కదా, మా పక్షాన కూడా మీరు ఉండండి అంటే దేవుడు అంటాడు, మీరు యుద్ధం చేయక్కర్లేదు, నేనే యుద్ధం. అయితే మీరు ఏం చేయాలంటే మీరు నిలబడాలి, యుద్ధ పంక్తులు తీర్చి మీరు నిలబడాలి. మనమైతే ఏమంటాం? అసలు నేను యుద్ధం చేయడమే నాకు భయం అవుతుంది, అందుకే కదా నేను వచ్చి ఇక్కడ ప్రార్థన చేసింది. నువ్వు యుద్ధం చేయాలి కానీ నేను మళ్ళీ నిలబడమంటావేంటయ్యా అంటే, ఎందుకో తెలుసా? ఆ ఘనత ఆయన తీసుకోడు.
ఘనత నీకు చెందాలని దేవుడి ప్రయత్నం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యెహోషాపాతుని అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరినీ దేవుడు నిలబడమన్నప్పుడు అంట వారందరూ చక్కగా నిలబడ్డారంట. నిలబడినప్పుడు ఇప్పుడు పరాక్రమము కలిగిన దేవుడు అన్నాడు కదా, బలప్రభావములు కలిగిన దేవుడు, పరాక్రమం కలిగిన వాడవు నీవు అని ప్రార్థన చేసినప్పుడు ఆ బలము, ఆ ప్రభావము మనమున్న ఆ భయానకమైన పరిస్థితుల్లో దేవుని బలం పనిచేయాలంటే నువ్వు స్తుతించు. ఆయన పరాక్రమం కలిగిన దేవుడే, బలాఢ్యుడే. అయితే ఆ శక్తిని పరిస్థితి మీద ప్రభావాన్ని చూపాలి అంటే నీకున్న ఏకైక మార్గం, ఒకటే ఒక మార్గం ఏంటంటే నీ నోటి నిండా స్తుతి ఉండాలి. గాన ప్రతిగానాల చేత నువ్వు ప్రభుని ఘనపరచాలి. హల్లెలూయా. 10 సంవత్సరాలైన పాడిందే పాట పాశుపల్ల దాసుడాని, ఆ పుట్టినప్పుడు పాటే సచ్చేదాకా అదే పాట ఉంటుంది కొంతమంది నోట. ఎన్ని పాటలు, దేవుడి మహాకృప. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని ఎన్ని పాటలు వస్తున్నాయి కదా, అందులో ఆత్మ సంబంధమైన పాటలు, త్యాగముతో కూడిన పాటలు, సమర్పణతో మన దైవజనులు రాసిన ఆ పాటల్ని మనం నోరారా పాడుకోవాలి. నిన్ను ప్రభువుని స్తుతించడం తప్ప ఇంకొక పని ఏముంది చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారంట పశువుల పాకలో పుట్టినప్పుడు ఏమొచ్చారు, ఎవరు వచ్చారు అక్కడికి? చుట్టాలు వచ్చారా? మరేమో చుట్టాలు, యోసేపు చుట్టాలు, మనవడు పుట్టాడంట, అల్లుడు పుట్టాడంట, కొడుకు పుట్టాడంట, మేనల్లుడు పుట్టాడంట అని వచ్చారండి. పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఏమన్నారంట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. దూతల్ని ఫాలో అవుతే చాలండి, మన వారి నోటి నిండా ఏంటిది ఎప్పుడు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు, మళ్ళీ దేవుడు వెళ్ళమన్నప్పుడు భూమి మీదకి వెళ్ళి ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ పని ముగించుకోవాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి. అందరూ రారు, ఎవరికొకరికి ఏదో పని అపాయింట్ చేస్తాడు కదా ఆయన. దూతల పరిచర్య భూమి మీద జరుగుతూనే ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అసలు వాళ్ళు నియమింపబడింది దేనికి? స్తుతించడానికి. ఆ స్తుతిలోనే వారు శక్తిమంతులు అవుతున్నారేమో. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవుడైనా క్రైస్తవురాలైన టోటల్ క్రైస్తవ్యమైన ఒక శక్తివంతమైన భక్తి చేయాలంటే దానికి మూలము స్తుతే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు కూడా అంటాడు మేము యుద్ధం చేయలేమయ్యా అంటే దేవుడు అంటాడు మీరందరూ యుద్ధ పంక్తులు తీరి నిలబడండి అని అంట. శత్రువుకి దండెత్తి వస్తా అన్నప్పుడు వారు పాడుటకు స్తుతించుటకు నిలబడ్డారంట. హల్లెలూయా. మొదలు పెట్టారంట, వెంటనే దేవుడంట మాటుగాండ్రను పెట్టి యుద్ధం చేసి ఒక్క శత్రువు కూడా వారికి ఎదురు నిలబడకుండా దేవుడు చేసేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరు దిగొచ్చారు అక్కడికి? పాడటం మీద, ఆ స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువే వారు అక్కడికి దిగి వచ్చి శత్రువులతోటి యుద్ధం చేసేసాడు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా నీకు అడ్డుగా నిలబడిందా, నిన్ను బాధపడుతుందా, వేధిస్తుందా, ఇక ఈ సమస్య నన్ను విడిచిపోదు, ఈ సమస్యతోనే నా జీవితం అయిపోతుందేమో అన్న ఆలోచనలు పదే పదే నిన్ను తొలిచేస్తుంటే దేవుడు నీకు ఇస్తున్న ఒక చక్కని సొల్యూషన్, పరిష్కారం ఏంటంటే నువ్వు స్తుతి చేయ మొదలుపెట్టు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఆయన నామము స్తుతి నొందదగిన నామం అంట. అలాగే ఇంకొకటి ఏంటంటే నీతిమంతుల గుడారాల రక్షణ గురించిన ఆ సునాదము వినపడాలంట. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అంట. హల్లెలూయా. నీకు అందాన్ని తెచ్చేది, నీకు ఘనతను తీసుకొచ్చేది, నిన్ను బల ప్రభావములతో నింపి యేసయ్య ఎదుట శక్తిమంతుడిగా, శక్తిమంతురాలుగా నిన్ను నిలబెట్టేది ఏది అంటే బలమైన స్తుతి మాత్రమే. హల్లెలూయా. భయంకరమైన సాతాను దుర్గాలను, కోటగోడలను కూడా పడగొట్టగలిగిన శక్తి చేత దేవుడు నిన్ను నింపుతాడు. ఆయనే దిగి వచ్చి నీ ప్రాణాత్మ దేహాలను బలపరిచినప్పుడు ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆ రోజు ఇశ్రాయేలీయులు స్త్రీలు, పురుషులు, పిల్లలు, కొన్ని లక్షల మంది జనాంగం గొల్యాతును బట్టి బహుభీతులైపోయారంట. ఈరోజు కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనల్ని చాలా భయానకమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు దాకా ప్రార్థనా పరులమే, అప్పుడు దాకా బలవంతులమే, అప్పుడు దాకా శక్తిమంతులమే, బలమైన విశ్వాసులమే. కానీ ఒక అనుకోనని పరిస్థితి మన ముందుకు వచ్చినప్పుడు చాలా భీతులమైపోతాం. అప్పుడు ఏం చేయాలో తెలిసి ఇశ్రాయేలీయులు స్త్రీలు గాన ప్రతిగానాలు చేసినట్టుగా, యెహోషువ బృందం అంతా గాన ప్రతిగానాలు చేసినట్టుగా, యెహోషాపాతు బృందం అంతా గాన ప్రతిగానాలు చేసి విజయాన్ని చూసి సాతాను కోట గోడలు కూల్చినట్టుగా నువ్వు కూడా ఏం చేయాలంటే ఆ భయానకమైన పరిస్థితుల్లో నోరార హృదయాలను నువ్వు ప్రభువుని స్తుతించగలిగితే ఆ రోజు ఆ కార్యాలు వారికి మాత్రమే సొంతం కాదు, ఈ రోజున స్తుతించిన ప్రతి నోరికి ఆ కార్యం సొంతం.
ఆ ఘనత, మహిమ, ప్రభావములు ప్రభుకి ఆ రోజు ఎలాగా ఆపాదించబడ్డాయో ఈరోజు నీ జీవితంలో నువ్వు అలా స్తుతించినప్పుడు, ఆ కార్యాలు జరిగినప్పుడు నువ్వు కూడా దేవుడికి అలా మహిమకరంగా బ్రతికే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన విన్నాను, మొర విన్నాను అంటాడు, కానీ ఆసీనుడయ్యేది స్తుతుల మీదే. హల్లెలూయా, హల్లెలూయా. అది పూజింపదగిన నామం, ఘనపరచదగిన నామం. నిరంతరము స్తోత్రార్హుడు అంట. నిరంతరం అంటే 24 hours 365 days. ఒక్క మాటలో చెప్పాలంటే నీ బ్రతుకు కాలమంతా. హల్లెలూయా. అందుకే దావీదేమన్నాడు, ఈ రాజరికంలో ఉంచయ్యా, నేను ముసలోడు అయిపోయేదాకా నేనే రాజుగా ఉండాలి, తర్వాత నా కొడుకు అవ్వడం కూడా రాజు నేను చూడాలి, ఇక రాజ్యంలో ఉండిపోవాలని కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు? నీ మందిరంలో ఉంది, స్తుతి ఉంది, ఘనత ఉంది. మందసాన్ని తీసుకురాగానే అరణ్యంలో ప్రభుని స్తుతించిన విధానం ఉంది కదా, అది గుర్తొచ్చేసింది దావీదుకి. అన్నీ మర్చిపోయాడంట. ఇక గొర్రెల కాపరి అనుకొని పాటలు పాడుతుంటే భార్య పైనుంచి చూసి మూతి ముక్కు ముడి చేసుకుంది. కనీసం రాజన్న విషయం మర్చిపోయాడా? పనివారి ముందు, చెలికత్తుల ముందు ఇంత హీనంగా నాట్యం ఆడుతున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా డ్యాన్స్ చేసంట ఇశ్రాయేలీయులందరినీ పండ్లు పలహారాలు ఇచ్చి వారందరినీ దీవించి ఆశీర్వదించి పంపించాడంట. హల్లెలూయా. ఏంటి అంత సంతోషం? రాజయ్య సింహాసనం మీద కూర్చునేటప్పుడు అట్లాంటి డ్యాన్స్ వేసినా భారీ సంతోషపడేది. దేన్ని బట్టి సంతోషం దావీదుకి? మందసం ఇంటికి రాగానే. హల్లెలూయా. ఈరోజు దేవుడి సన్నిధి నీ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు ఎక్కువగా స్తుతించాలి, నువ్వు ఎక్కువగా ప్రభుని ఘనపరచాలి. హల్లెలూయా. ఏ పనిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఫస్ట్ ప్రాధాన్యత ప్రభుకే, తర్వాతే నువ్వు ఏ పైన ఆరంభించాలి. అలా అని ఆ ఒక్క పూట, ఆ కొద్ది సమయమే కాదు, ఎనీ టైం నువ్వు నడుస్తున్నా, బండి మీద వెళ్తున్నా, జర్నీలో ఉన్నా, ఎక్కడైనా నువ్వు ఆఫీస్లో ఉన్నా, ఏ పని నువ్వు చేస్తున్నా కూడా నీ హృదయంలో నుంచి ఎప్పుడు ఏం వెళ్తా ఉండాలి. అందుకనే శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధం. అంటే దేనికి సిద్ధం? స్తుతించడానికి. హల్లెలూయా. కొన్నిసార్లు మన శరీరం బలహీనమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎవలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా కూడా నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడతా ఉంటాడు. దేంతో తెలుసా? నువ్వు స్తుతించే విధానం వల్ల నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడతా ఉంటాడు. పౌలు గారు కూడా ఏమంటాడంటే, మేము శరీర ప్రకారం నడుచుకుంటున్నాను, మేము శరీరముతో యుద్ధము చేయము, ఈ యుద్ధోపకరణాలతో మేము యుద్ధం చేయము. మీకు తెలియని యుద్ధోపకరణాలు మా దగ్గర. ఏంటి అయ్యి? అప్పట్లో అయినా వారికి యుద్ధోపకరణాలు ఉన్నాయి. కొత్త నిబంధనలోకి వచ్చినాక ఏమి యుద్ధోపకరణాలు అండి? స్తుతి, ప్రభుని స్తుతించడం, అంతేనే కదా. చెరసాల్లో ఏం చేశాడు? స్తుతించారు. చెరసాల పునాదులే కదిలిపోయినాయి అంట. ఈరోజు సాతాను పునాదులు నీ ఇంట్లో కదలాలి అంటే నీకు సంబంధించిన వాడిని, దేవునికి సంబంధించిన వాడిని వాడు అలాగా బంధించి ఉంచాడా? ఆ పునాదుల మధ్యలో నుంచి నీ వారు బయటికి తీసుకుని రాబడాలి అంటే నీ నోటి నిండా ఘనమైన స్తుతి నువ్వు చెల్లించు. ఆటోమేటిక్గా ఆ బంధకాలలో నుంచి నా అనబడిన వారు ఎవరైనా బంధించబడి ఉంటే దేవుడు లోతును బయటికి తీసుకొచ్చినట్టుగా వాళ్ళని బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆ బంధకాలలో రాత్రి పౌలు శీలలు స్తుతించినప్పుడు ఆ బంధకాల మధ్యలో ఎన్నో దోషాలు, పాపాలు, అతిక్రమాలు చేసి బంధించబడి ఉన్న ఖైదీలందరూ ఏమయ్యారంట? విశ్వాసులుగా మార్చబడ్డారు. వీరు చేసిన స్తుతులకి వారు ఆకర్షితులైపోయారు. వీరు ప్రభు చేసిన కార్యానికి వారు ముక్తులైపోయారంట. కదలని స్థితిలోకి వెళ్ళిపోయారంట. మాకు ఇది కరెక్టే కానీ వీరిలాగా స్తుతిస్తున్నారేంటి అని ఆశ్చర్యపోయి వారందరూ కూడా ప్రభు తట్టు తిరిగినట్టుగా చూస్తున్నాం. ఆ రోజు, ఆ రాత్రి ఆ బంధకాలలో ఉన్న ఖైదీలు విడిపించబడినట్లుగా ఈరోజు మనవారు, దైవ సంబంధమైన వారు కూడా నువ్వు స్తుతిస్తే విడిపించబడరా? ఆ రోజు వారికైనా సాధ్యం? కార్యాలు అందరికీ సాధ్యమేనండి. ఎందుకంటే తరములకు దేవుడు ఆయన. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో అలాగే పని చేస్తాడు ఆయన. అబ్రహాము కాలంలో ఎలా ఉన్నాడు, నోవాహు కాలంలో ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారి కాలంలో, దావీదు కాలంలో ఎలా ఉన్నాడు, నేడు నీ కాలంలో, తర్వాత నీ పిల్లల కాలంలో కూడా ఆయన అలాగే ఏమాత్రం శక్తి లోపం లేకుండా పని చేయగలిగిన దేవుడు. అయితే నువ్వేం చేయాలంటే పెదవులతో కాదు, నువ్వు శక్తిని ఆశ్రయించాలంటే నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. నువ్వు ఎప్పుడు సరెండర్ అయిపోవాలి ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. సరెండర్ అయిపోయి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ స్తుతుల మీద ఆసీనుడైపోతాడు. హల్లెలూయా. చూడండి, ఆఖరిగా
ఇశ్రాయేలీల ఇళ్లలో నుంచి ఏం తీసుకొచ్చి ఇక దావీదుని ఎదుర్కొన్నారంట? వాయిద్యాలతో, గాన ప్రతిగానాలతో దావీదుని ఎదుర్కొని 10,000 స్తుతులని పాటలు పాడా. ఈరోజు నీ రారాజును నువ్వు ఎలా గణపరచాలి అంటే, నువ్వు కలిగిన నోటితోటి చక్కగా పాడగలిగితే పాడి, స్తుతించగలిగితే ప్రార్థన ఎంతుంటే స్తుతి ఎంత ఉండాలి. హల్లెలూయా. లాస్ట్లో అంతా స్తుతించినాక, ప్రభా నన్ను నా కుటుంబాన్ని ఒక్కసారి, అంతే కథం, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. అట్లా అలవాటు చేసుకొని చూడండి, ఆశ్చర్యకరమైన కార్యాలు ఆ రోజు మన పితరుల జీవితంలో జరిగినట్టుగా మన జీవితంలో జరుగుతుంది. ఆ రోజు ఆ స్త్రీలలోనే అంత సంతోషం ఉంటే, ఈరోజు దేవుడు మనకిచ్చింది తరగని సంతోషం, ఎవ్వడు దొంగలించలేని సంతోషం. అవునా కాదా? ఈ హృదయాల్లో ఉన్న ఆనందాన్ని ఎవరన్నా దొంగలించి, ఏ బంధుమిత్రులు, ఏ డబ్బు, ఏది కూడా భూమి మీద హై స్థాయిలో నడుస్తున్నది ఏది కూడా దేవుడిచ్చిన ఆనందాన్ని తీయలేదండి. ఏ వెండి బంగారం దాంతో సాటి రాదు. ఇంకా అంతకు మించిన గోల్డ్, డైమండ్లు ఏవి కూడా ప్రభు ఇచ్చిన ఆనందంతో సాటి రావు. ఆనందాన్ని కాపాడుకుంటూ ఇంకానూ ప్రభు కృపలో వర్ధిల్లి ఇశ్రాయేలీయుల స్త్రీలాగా గాన ప్రతిగానాలు చేసే విషయంలో ఆ రోజు పురుషులు ముందు లేరు, పిల్లలు ముందు లేరు, యవనస్తులు ముందు లేరు, ఇంకా యుద్ధం చేసే వాళ్ళు ముందు లేరు, ఎవరు ముందు లేరు. కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరు తీసేసుకున్నారంట? స్త్రీలు తీసుకున్నారంట. ఈరోజు దేవుడు ఇచ్చిన ఆధిక్యత మనం కూడా ఏం తీసుకోవాలి? ఆ రోజు వాళ్ళు తీసుకోవడం కాదు, ఈరోజు మనం ప్రభుని స్తుతించే విషయంలో అలాగ ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే అన్నిట్లో కూడా ఆయన నీకేం చేస్తాడు సార్? నువ్వు అడగకుండా నేను ఫస్ట్ పెడతాడు. నువ్వు ఊహించు, నన్ను ఈ సిచ్యువేషన్లో నన్ను దేవుడు ఫస్ట్ పెడతాడని అనుకోలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఫస్ట్ ప్లేస్ ఆయనకిచ్చు. నువ్వు ఎప్పుడు స్తుతించడానికే ఇష్టపడ్డావు, ప్రభుని గణపరచడానికే ఇష్టపడ్డావు తప్ప వేరే 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 ఏమి నువ్వు ఆయన్ని ఎక్కువగా అడిగి ఇసుగు పెట్టించే ప్రార్థనలు. విసుగక ప్రార్థన చేయమన్నారు కదండి అంటారు కొంతమంది. విసుగక అన్నారు కానీ విసుగు పెట్టించమల్లా. అంటే అడగాలి ప్రభువుని, కార్యం జరిగే వరకు అన్నీ అవసరమే. ప్రార్థన అవసరమే, విజ్ఞాపన అవసరం, ఉపవాసం అవసరమే, సహవాస ప్రార్థనలు అవసరమే, అన్ని కూడికలు అవసరమే, అన్ని ప్రార్థనలు అవసరమే. కానీ ఎక్కువగా నువ్వు ప్రభుతో నువ్వు వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితాన్ని బిల్డప్ చేసుకునేది ఏంటిది అని అంటే, నీ నోటి నిండా స్తుతి ఉండాలి. నిరంతరం ఆయన స్తోత్రార్హుడు కాబట్టి స్తుతిలో బలం తగ్గకుండా చూసుకుంటే ఆ రోజు యెహోషువ జీవితంలో జరిగినట్టుగా, యెహోషాపాతు జీవితంలో జరిగినట్టుగా శత్రువు దగ్గర ఉన్నదంతా వీళ్ళు 3 రోజులు దోచుకున్నారంట. ఎన్ని రోజులు? ఒలుసుకున్నారంట కూర్చొని, బంగారం ఒలిసి 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 బస్తాలు నిండిపోయంట. ఇంటికి పోలే, బెరాకా లోయని అక్కడికి వెళ్ళి, బెరాకా అంటే స్తుతి లోయ, అక్కడికి వెళ్ళి ప్రభుని స్తుతించారంట. అదే బస్తాలు మనకు దొరికితే ఎవరన్నా చూస్తారే, ముందు ఇంట్లో పడేసి రారా, మందిరానికి తర్వాత పోదాం కానీ, అవునా లేదా? అంటావా లేదా అండి? కామన్గా వస్తుంది అది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. మొత్తం అవి ఫస్ట్ ఆరంభం మందిరంలో నుంచి శత్రువును దోచుకున్న తర్వాత ఆ బెరాకా అని, ఆ స్తుతి లోయ అని ఉంటుంది, అక్కడ దిగి ప్రభువుని గణపరిచి అప్పుడు వారింటికి వెళ్ళారంట. హల్లెలూయా. స్తుతించిన వారికి క్రమాలు కూడా తెలుస్తాయి. అక్రమాల్లో వెళ్ళరు, ప్రభువుని బాధ పెట్టారు. కాబట్టి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఆ స్త్రీలు రాజులను అలా ఎదుర్కొన్నారు, గణపరిచారు. ఈరోజు నా జీవితంలో ఒకే ఒక్క రాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, నిరంతరము స్తోత్రార్హుడు, స్తుతి నొందదగిన నామము. అయితే నువ్వు కూడా ఏం తెలుసా? నిరంతరము స్తుతి తగ్గకుండా చూసుకోవాలి. ఆ రోజు మన పితరుల జీవితాల్లో జరిగిన కార్యాలు నేడు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.